నమస్తే మిత్రులారా, నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్ గా ఈ రోజుల్లో చాలా మంది కొంత సమయభావం లేక ఓపిక లేక ప్రతిదానికి చనిపోవడము, ప్రతిదానికి సొల్యూషన్ లేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం లాంటివి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా జీవితం ఇంతటితో అయిపోయింది, నా జీవితంలో ఇంకా ఏం చేయలేను అనే టాపిక్ వెళ్ళిపోతా ఉన్నారు. దీనికి నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రీసెంట్ గా నేను చూసిన ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఏంటి అంటే, ఒక వ్యక్తి పాస్పోర్ట్ నాకు రాలేదు అని చెప్పేసి చనిపోయిన సందర్భము, సూసైడ్ చేసుకున్న సందర్భము ఇటీవల రోజుల్లో చూస్తా ఉన్నాం. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, జనరల్ గా మీ మీద ఒక తప్పుడు కేసు మోపబడినా, లేకపోతే ఎటువంటి నేరారోపణలు మోపబడినా, మీ మీద ఎటువంటి కేసులున్నా, మల్టిపుల్ కేసులున్నా కూడా మీకు పాస్పోర్ట్ ఆపడానికి ఎక్కడ కూడా వీల్లేదు. ఎందుకంటే ఆ కేసు రేపు పొద్దుగాల అక్విటల్ కావచ్చు, లేకపోతే కన్విక్ట్ కావచ్చు. దాన్ని ఇప్పుడే మనము దాన్ని చేయలేం కాబట్టి హైకోర్టులో దీన్ని రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని మనము పాస్పోర్ట్ ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటది. రినివల్ చేయడమే గానీ, పాస్పోర్ట్ ని కొత్తగా పొందడమే గానీ, మీకు రాకపోతే మీ మీద నేరాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వాళ్ళు మీ పాస్పోర్ట్ ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిన సందర్భాలు ఏమైనా ఉంటే దానికి భయపడకుండా మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ వచ్చే ఆస్కారం ఉంటది, పాస్పోర్ట్ రినివల్ చేసే ఆస్కారం కూడా ఉంటది. దానికి భయపడి చావుల దాకా వెళ్ళడము, మీ జీవితాలను రోడ్లపై, మీ కుటుంబాల జీవితాలను రోడ్లపైకి తీసుకురాకుండా ఉండాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను.